దశమగ్రహం అని ఒక హాస్యనాటిక రాశారు. హాస్యనాటికని ప్రహసనం. అందులో ఆయన అల్లుడు గురించి రాశారు ఈ నాటిక మొత్తం. దశమగ్రహం ఎవడు, 10వ గ్రహం ఎవడంటే మామగారిని పీడించుకు తినేవాడు అల్లుట్ట. మరి గ్రహానికి ఎప్పుడు అక్కడ ఉంటుంది, ఇక్కడ తిరుగుతుంది, దీనికి ఇది నైవేద్యం, దీనికి ఇది పూజ అని ఉంటాయి. మన దశమగ్రహం ఎక్కడ ఉంటుంది, ఎటు చూస్తూ ఉంటుంది, దానికి ఏమిటి నైవేద్యం అంటే కన్యారాశి స్థితో నిత్యం, కన్యారాశి స్థితో నిత్యం కుంభరాశిం సమీక్షతే సదా కోపి సదా వక్రక జమాత దశమగ్రహ సదా వక్రీ సదా క్రూరక జమాత దశమోగ్రహ. అల్లుడనేవాడే 10వ గ్రహం అబ్బాయి. వీళ్ళ లక్షణాలు ఏమిటి అంటే కన్యారాశి స్థితో నిత్యం, ఏదో ప్రతి గ్రహం ఏదో ఒక రాశిలో ఉంటుంది. వీడు కన్యా రాశిలో ఉంటాడు, అయితే అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడని. ఎందుకంటే అమ్మాయి లేకపోతే అల్లుడు ఎందుకు వస్తాడు? అందుకని అల్లుడు తనంత తాను కోపడ్డు, అమ్మాయిని గిల్లుతాడు. నాకు ఇంత అవమానం జరిగింది, ఇంటి ఆడపడుచు పోయి నువ్వేం చేస్తున్నావు అంటాడు. అంతే అమ్మాయి బయటకు వచ్చి మా ఆయన్ని అవమానిస్తారా అంటుంది వెంటనే. అప్పటికి అత్తారు ఎక్కువైపోయారు అమ్మాయికి. అందుకని కన్యారాశి స్థితో నిత్యం, అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడని అర్థం. అలాగే కుంభరాశిం సమీక్షతే, కుంభం అంటే శుభ్రంగా ఉడికించిన అన్నం ఉండే కుండ, పాత్రలో ఏం చేశారు పిండి వంటలు, అల్లుడిని ఇంట్లో ఉన్నాం, మామూలు ఊరికే పచ్చడి మెతుకులు పెడతారా? ఇక ఆ రోజు మళ్ళీ ఆయనకి పులిహోర, పరవాన్నం, గారెలు, ఇంకే ఆవళ్ళు, అన్నీ బూర్లు ఎన్ని చేసినా సరే ఇంకా మా ఇంట్లో లాగా చేయలేదన్నాం. అందుకని కుంభరాశిం సమీక్షత, ఎప్పుడూ అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడు, అన్నంగే చూస్తూ ఉంటాడు. శుభ్రంగా భోజనం పెట్టారు, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ పలహారం, రాత్రి మళ్ళీ భోజనం, మళ్ళీ పకోడీలు, ఇవన్నీ సమీక్షతే. పోయి ఇన్ని చేసిన సదా వక్రీ, ఎప్పుడూ వంకర బుద్ధే, సదా క్రూర, ఎప్పుడూ క్రూరంగానే ఉంటాడు. స్కూటర్ ఇస్తే కారు అంటాడు, కారు ఇస్తే ఇంకేదో పైన విమానం అంటాడు, ఇలా అడుగుతూనే ఉంటాడు. జామాత దశమో గ్రహ, అల్లుడు అనేవాడు మొత్తం మీద నవగ్రహాలని మించినటువంటి గ్రహం. ఎందుకంటే నవగ్రహాల్లో శనిగ్రహం చాలా తీవ్రం. ఒకవేళ ఆ శాంతి కలగాలంటే